ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు ఎస్కే మదార్ పాషా, గ్రామం ఇన్పాంల, కేతపల్లి మండలం, నల్గొండ డిస్టిక్. ఇటు హైదరాబాద్ నుంచి హైవే విజయవాడ టు NH9 హైవే మీద బండి పెట్టడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ఈ విధంగా జరగడం జరుగుతుంది. ఆ ప్రజలు వచ్చి ఈ మధ్యకాలం, ఈ ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుకుంటా దుపాలు ఇట్లా ఈ విధంగా ఎండకు హీటుకు తట్టుకోలేక వచ్చి నిమ్మరసం తాగడం, డైలీ కస్టమర్లు రావడం, విజయవాడ నుంచి హైదరాబాద్ పోవడం రావడం, అంత కస్టమర్లు రావడం 100 మంది నుంచి 150 మంది దాకా వస్తారు. వాళ్ళకు కటోర కావాలి, కటోర సోడా కావాలి, నిమ్మకాయ సోడా కావాలి, సుగంధ సోడా కావాలి, యాపిల్ సోడా కావాలంటే సబ్జా గింజలతో సహా వేసి వాళ్ళకు కూలింగ్ ఏం కావాలనో, ప్రజలకు ఏ కావాలనో కస్టమర్లకు ఆ విధంగా సల్వా చేసే వస్తువులు మేము అమ్మగలుగుతాం. మాకర ఇప్పుడు గతంలో 15 రూపాయలు 10 రూపాయలు కాంచి పెట్టుకున్నాం. ఈసారి నిమ్మకాయల ధర రేట్లు ఉండడం వల్ల 20 రూపాయలు సోడా చేయడం జరిగింది. ఇన్కమ్ వచ్చేసి 15 నుంచి 2000, ఇంకా ఎండాకాలం ఇంకా మంచిగా ముదిరితే మాత్రం 4000, 3000 ఆదాయం దాకా వస్తుంది సార్. ఇది అయిపోయినాక మళ్ళీ వర్షాకాలం వచ్చిందనుకో, ఏ సీజన్ ఆ సీజన్ భగవంతుడు ఎంతవరకు 3 నెలలు అవుతుందో 3 నెలలకు ఇస్తాడో 3 నెలల వరకు నడుపుకుంటాం, 4 నెలలు వెళ్తే 4 నెలల వరకు నడుపుకుంటాం. అదే వర్షాకాలం వచ్చిందనుకో మేము బజ్జీ బండి పెట్టుకుంటామండి. బజ్జీ బండి, ఇడ్లీ బండి, ఏది జనాలకు ఏది ఇప్పుడు చలి పెడుతుంది ఆ విధంగా నడుపుకుంటాం. నిమ్మరసం తాగడం చాలా మంచిది, చాలా మంచిది. వడదెబ్బలు ఉంటాయి ఎండాకాలం, మూత్రం రాకుండా సాపు రాకుండా కూడా ఈ ఎండాకాలం మొత్తం మనకు చల్లటి వస్తువులు తీసుకోవాలి. ప్రజలు మొత్తం తాగితే మంచిగా ఈ ఎండకు మంచిగా ఆరోగ్యం ఉండాలంటే విముక్తిగా మంచిగా ఉంటారు. సలవా వస్తువులు తాగండి, మజ్జిగ కానీ సరే. మా కాడ సోడా బండి కానీ మాకు టీవీ మన ఛానల్ వారు వచ్చిర్రు, దాని గురించి చెప్తున్నా. సరే మాకు బయటికి రాకుండా పరిస్థితి, ఎండకు బాగా ఈ నిమ్మ రసం తాగడం కాకుండా మజ్జిగ కానీ ఇండ్లల్లో మంచిగా కానీ ఏదైనా తీసుకొని ఈ ఎండాకాలం వడదెబ్బలకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.